హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం. నేను మీ సునందన. ఈ రోజు అవిసాకులతోని పొడి అయితే చేస్తున్నాను. నేను అవిసాకులతోని పొడి చేయడమా అనుకుంటారేమో. అవిసాకులు నిజానికి ఊర్లలో మాత్రం బర్రెలకు గొర్రెలకు యూజ్ చేస్తారు. దాంతో పొడి చేస్తారా అనుకోవచ్చు, కానీ నిజంగా అవిసాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నిజంగా మీరు రోజు ఒక్క అవిసాకు తిన్నారంటే మంచిగా ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది. అలానే ఏదైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కానీ తగ్గిపోతుంది. అలానే మంచిగా మన బోన్స్ కూడా స్ట్రాంగ్గా అయిపోతాయి. కానీ ఎవ్వరు కూడా దాన్ని అసలు కేర్ కూడా చేయరు. కానీ అవిసాకులు చాలా మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్లో అవిసాకు చాలా యూజ్ చేస్తారు. నేను ఇక్కడ ఒక కట్ట అవిసాకు అయితే తీసుకున్నాను. నాకు ఇక్కడ ఒక కట్టకు 20 రూపీస్ ఏమో పడింది. మన సైడ్ ఈ ఆకు దొరుకుతుందో లేదో తెలియదు. ఊర్లలో మాత్రం ఖచ్చితంగా చెట్లకు మాత్రం ఈ ఆకు అయితే మనకు దొరుకుతుంది. ఖచ్చితంగా ఎప్పుడైనా తెచ్చుకొని ఇలా పొడి చేసి పెట్టుకోండి. మనకు నిల్వగా ఉంటాయి. అలానే ఒక 3 to 4 months దాకా ఇది నిల్వ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ అవిసాకుల్ని ఇలా మొత్తము ఇలా ఆకుల్ని మాత్రం ఏరేసుకోవాలి. ఇవి వేసేసుకొని మంచిగా 3 to 4 times వాష్ చేసి పెట్టుకోవాలి. కొంచెం డస్ట్ కానీ ఏదన్నా ఉన్నా కానీ మనకు క్లీన్ అయిపోతుంది. తర్వాత ఇలా జల్లిగంటలో వేసేసుకొని ఫస్ట్ వాటర్ అంతా స్టెయిన్ అయిపోవాలి. ఈ వాటర్ అన్ని పోయాక ఇక్కడ ఒక క్లాత్లో ఈ ఆకంతా వేసేసుకొని మొత్తం తడి అంతా ఆరిపోయే వరకు ఇలానే ఉంచాలి. మనకు ఇక్కడ నాకైతే ఒక 2 hours పట్టింది ఇది మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు. అంటే మనకు ఆకు అనేది మళ్ళీ సేమ్ ఎలా ఉంటుందో అలా అయిపోవాలి, డ్రైగా అయిపోవాలి. అసలు మనకు పదన అనేది ఉండకూడదు ఈ పొడి చేసేటప్పుడు. చూసారా, ఇక్కడ కొంచెం ఆకు అనేది ఇలా ముడుచుకుపోయింది, అంటే కొంచెం మంచిగా వాలిపోయింది అన్నమాట. సో నీళ్ళు అనేది పదన ఉండకపోతే మనకు మంచిగా పొడి అవుతుంది, లేదంటే మనకు కర్రీలాగా వస్తుంది అది. సో ఇప్పుడు కడాయిలో ఒక పిరికడన్ని పల్లీలు కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలి. అయితే అవిసాకులు మనకు ఇంకా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు కావాలంటే ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి. కానీ ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం చేదు ఉంటుంది ఆకు, కానీ మనము పొడి చేశాక ఆ చేదు అనేది అసలు తెలియదు, అంత బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారా, ఇలా డ్రై రోస్ట్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా మనకు పల్లీని పట్టుకుంటే పొట్టు అనేది ఊడి రావాలి, అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఇంకొంచెం ఒకటే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం శనగపప్పు, అంటే 2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, అలానే కొంచెం కందిపప్పు, ఒక 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు వేసుకున్నాను. మీ అందాత కొద్ది వేసుకోండి, నేను టేబుల్ స్పూన్స్ ప్రకారం చెప్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఈ పప్పుల్ని కొంచెం వాష్ చేసి ఎండపెట్టేసి తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఇలా ఫ్రై అయిపోయాక ఇందులోనే ఒక 10 నుంచి 15 ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇలా తొడిమెలు తీసి వేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. ఇలా వేసుకొని ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇది ఒక్కొక్కటి ఫ్రై అయ్యే కొద్దీ నెక్స్ట్ ఐటెం అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను చింతపండు అయితే మంచిగా నార తీసుకొని ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజులో అయితే చింతపండు అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు పొడి అనేది పొడి పొడిగా వస్తుంది. మీరు కావాలంటే చింతపండు కానీ ఎండుమిర్చి కానీ సపరేట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఈజీ వేలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా మంచిగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకోవాలి. అవిసాకులో అలానే ఆడవాళ్ళకు సంబంధించిన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కదా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అవి కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇలా చూసారా, మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇవి తీసేసి సైడ్కి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి.
ఆల్రెడీ మనం కడిగి ఎండపెట్టుకున్న అవిసాకుని ఇందులో వేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకు ఆకు అనేది కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనకు కొంచెం పదన ఉన్నా మనకు ఆకు అనేది కూర నార్మల్గా మనం కర్రీ ఎలా చేస్తామో తోటకూర పాలకూర అలా మెత్తగా అయిపోతుంది. అలా అస్సలు ఉండకూడదు. తడి అనేది లేకపోతేనే మనకు ఇది పొడి పొడిగా అయిపోతుంది ఆకు అనేది. ఇది నాకు చేసుకోవడానికి ఒక 5 minutes అయితే పట్టింది. అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై చేసుకోవడానికి. అలానే అవిసాకు పొడి డైలీ తినడం వల్ల కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. వెయిట్ లాస్ ఎవరైనా చేయాలి అనుకున్న వాళ్ళకు ఈ రెసిపీ పర్ఫెక్ట్ రెసిపీ. రోజు కొంచెం తినడం వల్ల మన పొట్ట దగ్గర ఉన్న కొవ్వు అనేది తగ్గుతుంది చాలా వరకు. ఇలా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ ఆకు చూసారా ఎంత బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిందో. ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు మనమైతే వెయిట్ చేయాలి. కొంచెం టైం టేకింగే కానీ బాగుంటుంది పొడి మాత్రం. సో ఇదంతా ఇలా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక సైడ్కి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అది కూడా ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఇదంతా మీరు రోట్లో వేసి దంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో మనం ఫస్ట్గా వేయించుకున్న పల్లీలు, అలానే వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, చింతపండు, పప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొన్ని వెల్లుల్లి రెప్పలు ఇలా పొట్టుతోనే వేసుకోవాలి. అలానే కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ, కొంచెం పసుపు, అలానే కొంచెం బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే మనకు అవిసాకు కొంచెం చేదుగా ఉంటుంది. మరీ ఎక్కువ కూడా అవసరం లేదు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసేటప్పుడు పోతుంది కదా. ఇప్పుడు దీన్ని ఇలా కచ్చపచ్చగా చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా మనకు పంటి కింద తగులితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న అవిసాకు ఉన్ను అలానే కరివేపాకు ఇవి రెండు వేసేసుకోవాలి. దీన్ని ఒక్కసారి మళ్ళీ మిక్సీ చేసేసుకోవాలి. చూసారా ఎంత బాగా అయిపోయిందో పొడి. సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని రోజు ఒక్క బుక్క తిన్నామంటే మనకు ఫుల్గా ఇమ్యూనిటీ వస్తుంది. అలానే ఏదైనా కడుపులో పుండ్లు ఉన్నా కానీ ఈ పొడి తినడం వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందేమో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.